మెట్లెక్కి పొద్దున్నే పైకి వచ్చిన తర్వాత ఈవినింగ్ దాకా నిద్రపోయి ఇప్పుడే స్నానాలు చేసి అందరూ ఫ్రెష్గా బయటకు వచ్చినాము దర్శనం వెళ్ళాలని. ఇక్కడ మా వాళ్ళు ఫోటో షూట్ తీసుకున్నామంటే ఇక్కడ కొద్దిసేపు ఆగి అందరం ఫొటోస్ తీసుకొని ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా దర్శనం దగ్గరికి వచ్చాము. కానీ మా టోకెన్ టైం వచ్చేసి మాకు దర్శనం టైమింగ్ నైట్ 9 o'clock ఉంది. బట్ మేము 1 hour ముందు వెళ్ళినా బాగుంటుంది కదా అని 7కి వెళ్ళినాం. కానీ మమ్మల్ని ఆపేసినారు ఇక్కడ. సో అక్కడ రోడ్ మీద వెయిట్ చేస్తూ ఉన్నాం వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూసుకుంటూ. మా వాళ్ళు మొబైల్స్ అన్ని రూమ్లో పెట్టేసి వద్దామంటే ఎవరు వినలేదు. దర్శనానికి వెళ్ళే దారిలో ఇదే లాస్ట్ కౌంటర్. ఇక్కడే మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ చెప్పులు కానీ ఇచ్చేసి వెళ్ళాలా. సక్సెస్ఫుల్గా మాకు దర్శనం 3 hours కంప్లీట్ అయింది. చాలా తొందరగా కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడే మొబైల్స్ అక్కడ డిపాజిట్ చేసిన మొబైల్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ మొబైల్స్ వాళ్ళు బిజీగా మొబైల్స్ చూస్తూ ఉన్నారు అందరూ. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళు అందరూ షాపింగ్ చేస్తున్నారు. అన్ని ఫోటో ఫ్రేమ్స్ అవి చేతికి కట్టుకునే దారాలు అన్నీ ఇక్కడ అందరూ కొంటూ ఉన్నారు. షాపింగ్ అయిపోయిన తర్వాత మా రూమ్కి మేము రిటర్న్ అవుతుంటే దారిలో అందరికి ఆకలిగా ఉందంటే ఇక్కడ ఒక చోట కూర్చొని అందరం ఫుడ్ తిన్నాము. మేమందరం వచ్చేసి ఇంక మాకు మార్నింగ్ 4:15కే ట్రైన్ ఉంది మాకు. సో అందరూ వచ్చేసి ఫాస్ట్గా లగేజెస్ అన్ని ప్యాక్ చేసుకొని మేము రెడీగా వెహికల్లో కూర్చున్నాం. కానీ అక్కడ ఎంట్రీ వచ్చేసి మార్నింగ్ 3 o'clockకి. సో మేము 2:30కి వచ్చి కూర్చున్నాం. సో వెయిట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్దామా, ట్రైన్ క్యాచ్ అవుతామా, మిస్ అవుతుందని చాలా భయంగా ఉంది మాకు అందరికీ. ఫైనల్గా 3కి ఓపెన్ చేయాల్సిన గేట్స్ 3:10కి ఓపెన్ చేసినారు. మాకు లేట్ అయ్యే కొద్దీ మాకు భయంగా ఉంది. ఎందుకంటే ట్రైన్ మాకు 4:10కే ట్రైన్ ఉంది. మేమందరం సడన్గా మాకు టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి. సో మాకు ట్రైన్ క్యాచ్ అవుతామా లేదా అని కొద్దిగా భయంగా టెన్షన్గా అందరం చూస్తూ ఉన్నాం వెళ్తాను లేదా టైంకి అని.
అయితే 4 కల్లా వచ్చేసినాం రైల్వే స్టేషన్కి. కానీ మా ట్రైన్ 45 మినిట్స్ డిలే. 4:10కి వచ్చే ట్రైన్ 5కి వచ్చేసింది. మా వాళ్ళు వెయిట్ చేసి ఫుల్గా అలసిపోయినారు. ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా అందరూ వాళ్ళ సీట్స్ ఎక్కడ ఉన్నాయా అని అందరూ వెతుకుతూ లోపలికి వెళ్ళాం. అండ్ ఫుల్గా టైర్డ్ అయిపోయాం. సో అందరూ నైట్ ఇంకా ఫుల్గా నిద్రపోయాం. కెమెరామెన్ ఫాలో చేస్తా. కరుణాడు చాటింగ్ మూసేసా. నిద్రపోయినాడు. పడుకోరా. రాకేష్ బ్రో టైం ఎంత రాకేష్? పడుకో. పదరా. అదే అమ్మాయి వచ్చింది చూడరా ఎవరో బ్రో. రాకేష్ బ్రో ఇక్కడ చూడు. ఓ అందంగా ఉన్నారా ఒరిజినల్ ఫేస్లు. డబ్బులు పడిపోయినాయి నీవేనా కింద? అంతేరా అడిపోయినాడు. మా అన్న మనకు సీర పవన్ లడ్డూలు నీళ్ళు తీసుకున్నారు ఎవరు రా తినేసినారు. పులి మంటేస్తుందా? దరిద్రం నాయలు ఇద్దరు. నీళ్ళు వత్తకుండా నీళ్ళు వత్తలేవాడు. బాత్రూంలో వచ్చి మేము తీసినాడు. చెప్పకుండా బాత్రూంలో ట్రిప్పులు వెళ్ళింది అనుకున్నాం కానీ అన్ని పోయినాయి. చెప్పకుండా బాత్రూంలో వీడియోలు తీసినారు. అలా టైంపాస్ చేసాము. ఇంకా ఆకలి వేస్తూ ఉంటే ఇక్కడ ఎవరో ఆంటీ చిప్స్ అమ్మడానికి వచ్చింది. అక్కడ చిప్స్ తీసుకున్నాము. అంటే టిఫిన్ తిందాం అనుకున్నాం కానీ అట్లా స్టేషన్లో దొరికే ఫుడ్ తిని మా వాళ్ళకి అండ్ నాకు కూడా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి. సో దానికి భయపడి ఇంకా చిప్స్ కొనుక్కొని అలా టైంపాస్ చేసినాం కొద్దిసేపు. ఆమె చాలా భయపడుతూ ఉంది. వాళ్ళు ట్రైన్ వాళ్ళు అమ్మనివ్వరు, నన్ను తిడతారు అని చాలా భయపడుతుంది ఆంటీ. కానీ మేమే ఇంకా అలా ఆంటీని పక్కకు పెట్టేసి స్లోగా అన్నీ మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాం. అవి కాదు రౌండ్గా చక్రంలా ఉంటుంది చూడ, స్టార్ లాగా. అవి కాదు వీల్స్ బాగుంటుంది. చూడండి రాకేష్ మస్తు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినాడు. ఇంకా బ్రష్ చేయలే, ఇడు ఏం చేయలే. ఇటు చూడు, ఇడే ఈ సీట్లో. ఎన్ని తీసుకున్నావా? 5. ఫస్ట్ ఫోన్ చేసినాము ఈరోజు ఐకకి. ఏమన్నది లెక్క మేము చెప్తానులే, మేము చెప్తానులే వాళ్ళకి. కట్టు మోతిలాలు చిప్స్ వ్యాపారం చేసుకుంటాను రేపటి నుంచి. చిప్స్ వ్యాపారం చేసుకో. మొత్తం
ఫైనల్గా మేము దిగాల్సిన ధర్మవరం జంక్షన్ అయితే వచ్చేసింది. అండ్ అక్కడ నుంచి అంటే కొద్ది పక్కనే వాకబుల్ డిస్టెన్స్ అక్కడ బస్సెస్ ఆగుతాయంటే అక్కడ దాకా అందరూ స్లోగా నడుస్తూ వచ్చేసినాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత వచ్చింది బస్సు. అండ్ మేము దిగాల్సిన స్టాప్ కూడా వచ్చేసింది. సో అందరం నించున్నాము. వచ్చేసింది మా స్టాప్, మేము దిగేస్తున్నాము. ఇంకా ఇదే మా యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్. అందరం అలాగే ఇంకా అవి ఇవి అన్నీ జరిగిన విషయాలన్నీ డిస్కస్ చేసి స్లోగా ఇంకా అలా వచ్చేసినాం. ఇక్కడ ఫైనల్గా ఒక ఫోటో తీసుకున్నాము, అందరము వచ్చేసినాము అని. అది వెనక ఉండేది మా ఆడిటోరియం భువన విజయం. అండ్ ఇది మా చిత్రావతి హాస్టల్. ఇంకా అందరం సక్సెస్ఫుల్గా హాస్టల్కి రీచ్ అయిపోయినాము. దారిలో అక్కడ జరిగిన అవన్నీ డిస్కస్ చేస్తూ అలా 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 స్లోగా నడుస్తూ హాస్టల్కి వచ్చేసినాము. మా వాళ్ళందరూ